ఈ వీడియో చూస్తున్న అందరికీ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అంటే ర్యాండమ్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఒక జాతక చక్రాన్ని మనం జనరేట్ చేసి కొన్ని రూల్స్ అనేవి అప్లై చేసి అసలు ఆ జాతక చక్రం అనేది పాజిటివ్గా ఉందా లేకపోతే నెగిటివ్గా ఉందా, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. నేను దీనికోసం క్రోమ్లో యాస్ట్రో సేజ్ వారి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. అంతకుముందు తెలుగు జాతకంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వేరే సాఫ్ట్వేర్స్తో మనం కంపేర్ చేస్తుంటే ఈ తెలుగు జాతకం యాప్లో దశ అంతర్దశలు అనేవి సరిగ్గా రావట్లేదు. చాలా వరకు డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఆ దశలు అనేవి కరెక్ట్గా రావడానికి నేను ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లేకపోతే మీరు ఫోన్లో డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి వీళ్ళ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు. అందులో ఇంకా ఈజీగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ బర్త్ చాట్ అని ఉంది కదా, దీనికి రండి. ఇక్కడ మనం లైవ్ చాట్ ని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి చాట్ 1 అని ఇస్తాను, ఊరికే పేరు. సో జెండర్ నేను మార్చట్లేదు. 15th November 1995 అండ్ టైం అనేది రాత్రి 9:30 తీసుకున్నాను. ప్లేస్ అనేది హైదరాబాద్ తీసుకుందాం. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత దీని మీద మనం క్లిక్ చేయాలి. మనం ముందుగా ఏం చూడాలంటే లగ్న చాట్ ఎలా ఉంది, నవాంశ ఎలా ఉందో చూడాలి కాబట్టి నేను బర్త్ చాట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ పైన లాంగ్వేజ్ ఉంది కదా, ఇందులో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మన సౌత్ ఇండియన్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా లగ్న చార్ట్ అండ్ నవాంశ చార్ట్ అనేది మనకు వచ్చేసినాయి కదా. ఫస్ట్ మనం ప్రథమంగా చూడాల్సిన విషయం ఏంటంటే అసలు లగ్నం అనేది గురుపాలిత లగ్నమా లేకపోతే శనిపాలిత లగ్నం అనే విషయాన్ని మనం చూడాలి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మిథున లగ్నం అయింది. లగ్నం అనేది 24 డిగ్రీలు పడింది. లగ్నం కనుక ఫర్ ఎగ్జాంపుల్ గా మొదట్లో కానీ లేకపోతే ఎండింగ్ డిగ్రీస్ లో అంటే 29 డిగ్రీస్ అలా పడితే ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ ని క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదని మనం చెప్పొచ్చు. 24 డిగ్రీలు అంటే ఆ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి సో ఇది మిథున లగ్నంగా మనం కన్ఫర్మ్ చేసి ఇది శనిపాలిత లగ్నంగా తీసుకోవచ్చు. ఈ శనిపాలిత లగ్నాలకి మిత్రగ్రహాలు ఎవరంటే ప్రథమంగా శని, శుక్రుడు, బుధుడు, రాహు అనమాట. సో ఈ 4 గ్రహాలు ఈ లగ్నం వారికి మిత్రగ్రహాలు. ఇక మిగిలిన గురువు, కుజుడు, చంద్రుడు, రవి, కేతువు ఈ గ్రహాలు పాపగ్రహాలు అవుతాయని మనం ముందుగా నిర్ధారించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఎంటర్ చేసిన చార్ట్ ని సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఏం లేదు, అవునని కొట్టండి. అది ఆటోమేటిక్గా చార్ట్ అనేది సేవ్ చేసుకుంటుంది. లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా వెబ్లో అయినా కంటిన్యూ అవ్వచ్చు. సో మన చార్ట్ అనేది ఎక్కడికి పోలేదు, ఇట్లా పైనే ఉంది. లగ్న చార్ట్కి మనం వెళ్ళిపోదాం. ఈ విధంగా మనం ముందుగా శుభగ్రహాలని పాపగ్రహాలని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లగ్నం అనేది మిథున లగ్నం, రాశి ఏమైందో ఒకసారి చూడండి. రాశి అనేది సింహరాశి అయింది. సో అక్కడ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఒకసారి చూడండి. మీరు కనుక కిందకు వచ్చినట్లయితే ఇక్కడ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీలకు ఉన్నాయి అండ్ అలాగే ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్థానబలం కూడా చూపించడం జరిగింది. నీచ రాశి అంటే నీచిలో ఉన్నాడని, స్నేహపూర్వకంగా అంటే మిత్ర రాశిలో ఉన్నాడని, స్వీయ అంటే స్వక్షేత్రం, తటస్థం అంటే ఏంటంటే సముడుగా ఉన్నాడని, ఇక శత్రు రాశిలో ఉంటే శత్రువు అని వస్తుంది. సో ఎనీవే ఇప్పుడు మనం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఒకసారి చూద్దాం. చంద్రుడు ఇక్కడ మకా నక్షత్రంలో ఉన్నాడు. మకా నక్షత్రం అంటే కేతు నక్షత్రం మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చంద్రుడు క్షీణచంద్రుడా లేకపోతే పూర్ణచంద్రుడా అనే విషయాన్ని చూడాలి. ఈ చంద్రుడు ఇక్కడ రవి గ్రహాన్ని సమీపిస్తున్నాడు కాబట్టి ఈ చంద్రుడిని మనం క్షీణచంద్రుడిగా తీసుకోవచ్చు. అలా కాకుండా రవి గ్రహాన్ని సమీపించి రవి గ్రహాన్ని దాటుకుంటూ ఈ రాశిలో కనుక సంచరిస్తుంటే మనం ఆ చంద్రుడిని పూర్ణచంద్రుడిగా తీసుకోవచ్చు. క్షీణచంద్రుడు అవడంతో బేసికల్ గా చంద్రగ్రహానికి కొద్దిగా బలం తగ్గిందని మనం చెప్పొచ్చు. చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్ గా అండ్ అలాగే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంటుందని మనం బేసికల్ గా చెప్పొచ్చు. ఇదేం ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. ఇక చంద్రుడు అక్కడ సింహరాశిలో ప్లేస్ అయ్యాడు కాబట్టి స్థానబలం అనేది ఒక రకంగా బాగానే ఉందని మనం చెప్పొచ్చు. కాకపోతే తృతీయ స్థానంలో ఉండడం అనేది అంత మంచి విషయం కాదు. తృతీయంలో ఎక్కువగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఉంటే అవి బాగా పనిచేసి యోగిస్తారు. కానీ ఇలా సహజ శుభత్వం పొందిన గ్రహాలు ఇట్లా హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే ఈ స్థానాల్లో ఉంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు మానసికంగా కూడా శ్రమించాల్సి వస్తుందని దీని యొక్క ఇండికేషన్ గా చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఆ చంద్రుడి ఉన్న నక్షత్రనాథుడైన కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ కాంబినేషన్ అనేది కొద్దిగా మనం పాజిటివ్ గా చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఫైనల్ గా చంద్రగ్రహం యొక్క బలాన్ని ఆయన పొజిషన్ ని నిర్ధారించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం లగ్నాధిపతి విషయానికి వద్దాం. లగ్నాధిపతి అయిన బుధుడు అక్కడ
పంచమంలో ప్లేస్ అయ్యాడు. మనకు తెలిసిన విషయం ఏంటంటే 1, 5, 9 అనేవి లక్ష్మి స్థానాలు. ఈ విధంగా లగ్నాధిపతి వెళ్ళి అక్కడ పంచమంలో ప్లేస్ అవ్వడం అనేది పాజిటివ్ కాంబినేషన్ గా మనం చెప్పొచ్చు. పంచమ స్థానం అనేది నాలెడ్జ్ గురించి, క్రియేటివిటీ గురించి చెప్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్ అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. అక్కడ స్వయంగా లగ్నాధిపతి వెళ్ళి పంచమంలో ఉండడం వల్ల పంచమ స్థానం అనేది సంతాన స్థానంగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పర్సన్స్ లైఫ్ లో వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత అనేది వీళ్ళ సంతానానికి ఇస్తారని మనం చెప్పొచ్చు. అక్కడ రాహు కూడా ఉన్నాడు కదా అని మనమేం భయపడక్కర్లేదు. ఎందుకంటే రాహు 1 డిగ్రీలో ఉంటే ఈ బుధుడు 24 డిగ్రీలకు ఉన్నాడు కాబట్టి సో అక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కంజంక్షన్ అనేది అంత బలంగా పనిచేయదని మనం చెప్పొచ్చు. కాకపోతే ఈ లగ్నానికి తృతీయాధిపతి అయిన రవిగ్రహంతో కంజంక్షన్ అనేది ఫామ్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. రవిగ్రహం 29 డిగ్రీలకు ఉంటే బుధుడు 24 డిగ్రీలకు ఉన్నాడు. 5 డిగ్రీస్ కంజంక్షన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి ఈ కంజంక్షన్ మనం ఓవరాల్ గా పాజిటివ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే లగ్న తృతీయాధిపతుల యొక్క కలయిక అనేది ప్రతి విషయాన్ని మనం కష్టపడి సాధించాలనే ఒక తపనని మనలో పెంచుతుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ కంజంక్షన్ మనం పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ లగ్నానికి యోగకారకులైన శని శుక్ర గ్రహాలతో ఈ బుధుడికి ఏదైనా సంబంధం ఉందో ఒకసారి మనం చూద్దాము. పంచమంలో ప్లేస్ అవడం వల్ల శుక్రగ్రహంతో సంబంధం వచ్చింది. ఇప్పుడు ఈ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. బుధుడు ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. విశాఖ అంటే గురు నక్షత్రం అనమాట. లగ్నాధిపతి అనేవాడు ఇక్కడ భార్గాధిపతి నక్షత్రంలో ప్లేస్ అవడం జరిగింది. ఈ మిథున లగ్నం అనేది చర స్థిర దుస్వభావ లగ్నం అనమాట. ఈ దుస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి ఏమవుతాడంటే ఇప్పుడు బాధకాధిపతి అవుతాడు. ఈ విధంగా లగ్నాధిపతికి బాధకాధిపతికి కనెక్షన్ రావడం అనేది అంత మంచి విషయం కాదు. సో ఏదేమైనప్పటికీ అక్కడ గురువు సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా పెద్దలను గౌరవించేవారుగా, దైవభక్తి కలవారుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక మనం గమనించినట్లయితే ఈ చంద్రగ్రహం కూడా కేతు నక్షత్రంలో ఉన్నాడు. సో కేతు కూడా స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తాడు అండ్ అలాగే గురువు కూడా స్పిరిచువల్ ప్లానెట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా ఒక చార్ట్ లో లగ్నాధిపతికి అండ్ అలాగే మనోకారకుడైన చంద్రగ్రహానికి ఇలా స్పిరిచువల్ ప్లానెట్స్ తో కనుక సంబంధం కనుక ఫామ్ అయినట్లయితే వారిలో దైవభక్తితో పాటు ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనే ఒక పాజిటివ్ బిహేవియర్ అనేది ఆ పర్సన్స్ లో ఉండే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం 3 రూల్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక రూల్ నెంబర్ 4 లో మనం ఏం చేయాలంటే ఏదైనా గ్రహాలు ఉచ్చ రాశుల్లో కానీ, స్వక్షేత్రాల్లో కానీ, లేకపోతే నీచ రాశుల్లో కానీ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ గ్రహం ఉచ్చ రాశుల్లో అయితే లేదు. ఇక స్వక్షేత్రాల విషయానికి వచ్చినట్లయితే శని గ్రహం స్వక్షేత్రంలో ఉన్నాడు, కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. 2 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. ఆ గ్రహాలు పాపులు అవ్వచ్చు, శుభులు అవ్వచ్చు. ఇది చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. సూర్యుడు ఇక్కడ తులారాశిలో 29 డిగ్రీలకి నీచపడడం జరిగింది. అక్కడ సూర్యుడికి స్థాన బలం అనేది నీచపడడంతో పాటు డిగ్రీల విషయంలో కూడా ఆయన ఎక్కువ డిగ్రీలు ఉన్నాడు కాబట్టి సో డిగ్రీల విషయంలో కూడా ఆయన చాలా బలాన్ని కోల్పోయడం అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ తృతీయాధిపతి అయిన సూర్యుడు చాలా బలహీనంగా ఉన్నాడు మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే తృతీయాధిపతి బలహీనంగా ఉంటాడో మనకన్నా చిన్నవారైనా అంటే తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, వాళ్ళతో రిలేషన్ అనేది అంత బాగోకపోవచ్చు, లేకపోతే మనకి తమ్ముడు చెల్లి అనే వాళ్ళు అసలు లేకపోవచ్చు. ఆ పర్సన్ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువ మంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ అలాగే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయంలో ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. ఇక ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపత్యం వచ్చిన శనిగ్రహం విషయానికి వచ్చినట్లయితే అక్కడ శని అక్కడ భాగ్యంలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా భాగ్యాధిపతి కనుక ఏదైనా చాట్లో బలంగా ఉంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అండ్ అలాగే పూర్వపుణ్యం అనేది ఆ పర్సన్స్ ఉందని మనం చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న నెగిటివ్ విషయం ఏంటంటే శని ఇక్కడ వక్రించి ఉన్నాడని మనం చెప్పొచ్చు అనమాట. ఈ వక్రత్వం అనేది శని గ్రహానికి మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి 30 రోజుల తర్వాత కూడా ఇదే సేమ్ వక్రత్వంలో కనుక ఉంటే శని గ్రహం వక్రించండి మనం ఫైనల్ గా చెప్పొచ్చు. అలా కాకుండా 30 డేస్ లోపు డైరెక్ట్ కనుక అయితే శని గ్రహానికి వక్రత్వం అనేది లేదని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్రతి గ్రహానికి వక్రత్వాన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఏదేమైనా అక్కడ స్వక్షేత్రంలో శని గ్రహం వక్రించకుండా డైరెక్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది. ఈ లగ్నానికి పాపగ్రహం అయిన షష్ఠలాభాధిపత్యం పొందిన కుజగ్రహం స్వక్షేత్రంలో ఉన్నాడు అక్కడ. సో పాపగ్రహాలు కనుక ఈ విధంగా స్వక్షేత్రంలో కానీ ఉచ్చరాశుల్లో కానీ ఉంటే ఇంకా మన ఇబ్బంది పెడతారనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అయితే మనకు అసలు ఎప్పుడు జరగదు. ఎప్పుడైనా వక్రించకుండా స్వక్షేత్రాల్లో ఉచ్చరాశుల్లో ఉన్న గ్రహాలు పాజిటివ్ గానే పనిచేసేదానికి అవకాశం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన కుజగ్రహం అక్కడ 6వ స్థానంలో ఉండడం వల్ల ఆ పర్సన్స్ అనే వాళ్ళు ప్రతి విషయాన్ని ఫైట్ చేసి సాధించుకునే తత్వంగా ఉంటారు. అక్కడ 6వ స్థానం అనేది శత్రుభావంగా అండ్ అలాగే కాంపిటీషన్ కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ శత్రువులకి మంచి కాంపిటీషన్ ఇచ్చి వీళ్ళే పై చేయగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 6వ స్థానం అనేది సర్వీస్ ఇండికేట్ చేస్తుంది.
ఇక్కడ దశమాధిపతి అయిన గురువు కూడా ఈ విధంగా ఈ సర్వీస్ రిలేటెడ్ అయిన ఈ 6th హౌస్ లో కుజగ్రహంతో బలంగా కలవడం జరిగింది అనమాట. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ 2 గ్రహాలు సేమ్ 25 degrees కలవడం జరిగింది. ఈ విధంగా స్ట్రాంగ్ గా సర్వీస్ ని ఇండికేట్ చేసే 2 గ్రహాలకు బలమైన కనెక్షన్ అనేది ఫామ్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉద్యోగ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనకి రూల్ నెంబర్ 4 కూడా కంప్లీట్ అయింది. ఇక రూల్ నెంబర్ 5 వద్దాం. అదేంటంటే ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహాలు బలంగా ఉన్నాయా అండ్ అలాగే ఆ గ్రహాలు ఏ భావాలను చూస్తున్నాయి. ఆల్రెడీ మనం లగ్నాధిపతి అయిన బుధుడిని, భాగ్యాధిపతి అయిన శని అనాలిసిస్ అనేది చేసాం. పంచమాధిపతి అయిన శుక్రుడిని చెప్పాలంటే ఇప్పుడు పంచమాధిపతి అయిన శుక్రుడు అక్కడ 6వ భావంలో ప్లేస్ అయ్యి పాపగ్రహాలతో ఉండి కొద్దిగా ఇబ్బందికి గురవుతున్నాడని చెప్పొచ్చు. కాకపోతే శుక్రుడి మీద శని యొక్క దశమ వీక్షణ అనేది పడడం వల్ల కొద్దిగా శుభత్వం అనేది శుక్రగ్రహానికి వచ్చిందని మనం చెప్పొచ్చు అనమాట. ఇక తర్వాత రోజుకి మనం వచ్చినట్లయితే లగ్న, ద్వితీయ, సప్తమ, దశమ స్థానాలు మనం ప్రధానంగా చూడాలన్నమాట. ఎందుకంటే లగ్నం అనేది స్వయంగా మన గురించి చెప్తుంది. ద్వితీయ స్థానాన్ని మనం ధనస్థానంగా, కుటుంబ స్థానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఇక సప్తమ స్థానాన్ని మనం మ్యారేజ్ హౌస్గా తీసుకోవడం జరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ అనేది పాజిటివ్ ఉంటేనే సెకండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలం కాబట్టి, సో సప్తమ స్థానాన్ని కూడా నేను ప్రధానమైన స్థానంగా తీసుకోవడం జరిగింది. ఇక దశమ స్థానం అనేది మనం చేసే ఉద్యోగాన్ని, మన యొక్క కీర్తి ప్రతిష్టని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దశమ స్థానాన్ని కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హౌస్గా మనం చెప్పొచ్చు అనమాట. ముందుగా మనం లగ్నస్థానం విషయానికి వచ్చినట్లయితే లగ్నంలో ఎటువంటి గ్రహాలు అనేవి ప్లేస్ అవ్వలేదు. లగ్నాధిపతి పంచమంలో ప్లేస్ అవడం వల్ల ఆ పొజిషన్ అనేది కొద్దిగా పాజిటివ్గానే ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ 6వ భావంలో ఉన్న కుజగ్రహం ఆయన ఒక అష్టమ దృష్టితో లగ్న భావాన్ని చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పాపగ్రహం లగ్నాన్ని చూస్తే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి కోపాన్ని కానీ లేకపోతే డామినెంట్ నేచర్ని కానీ ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక ద్వితీయ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఈ ద్వితీయ స్థానంలో ఎటువంటి గ్రహాలు ప్లేస్ అవ్వలేదు. సెకండ్ లార్డ్ అయిన మూడు వెళ్ళి అక్కడ తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. ఈ రకమైన కాంబినేషన్ వల్ల ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఈ పర్సన్స్ అనేవాళ్ళు కష్టపడే వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఆ రెండో భావానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావని అక్కడ ద్వితీయాధిపతి చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన గురువు 6వ భావంలో ఉంటూ ఆయన యొక్క 9వ దృష్టితో ఇక్కడ 2వ భావాన్ని చూడడం జరుగుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనకు ఏం చెప్తుందంటే మ్యారేజ్ తర్వాత ఈ పర్సన్స్ యొక్క ఫ్యామిలీ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వచ్చు, అది బాగా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయని ఈ కాంబినేషన్ నుంచి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక 7వ భావంలో కూడా ఎటువంటి గ్రహాలు లేవు అండ్ అలాగే 7వ భావాన్ని ఏ గ్రహాలు చూడట్లేదు. కాకపోతే కేతు గ్రహం ఇక్కడ లాభస్థానంలో ఉండి ఆయన యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ 7వ భావం మీద ఉండడం జరిగింది. కేతు ఇక్కడ అశ్విని నక్షత్రంలో ఉండడం జరిగింది, అంటే ఆయన యొక్క సొంత నక్షత్రంలో ఉండడం జరిగింది అండ్ అలాగే లాభస్థానంలో ఉండడం జరిగింది కాబట్టి సో దానివల్ల పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదని మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే సప్తమాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ 6వ భావంలో ప్లేస్ అయ్యాడు. ఇది మ్యారేజ్కి నెగిటివ్గా చెప్పొచ్చు. ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని యొక్క విశేష దృష్టి అయిన దశమ దృష్టి అనేది ఇక్కడ గురుగ్రహం మీద ఉంది. ఈ లగ్నానికి పంచమాధిపతి అయిన శుక్రగ్రహంతో కలవడం కూడా ఒక రకంగా మంచి విషయంగా చెప్పొచ్చు. ఫైనల్ గా గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాము. గురువు ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో ఉండడం జరిగింది. జ్యేష్ఠ నక్షత్రం అనేది బుధగ్రహ నక్షత్రంగా మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఈ గురుగ్రహానికి ఇక్కడ లగ్నాధిపతితో కూడా సంబంధం అనేది ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహాలైన బుధ, శుక్ర, శని గ్రహాలతో ఇక్కడ గురువుకి కనెక్షన్ అనేది ఫామ్ అవడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్ గానే ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక దశమస్థానం గురించి చెప్పాలంటే ఈ దశమంలో కూడా ఎటువంటి గ్రహాలు లేవు. ఈ దశమాన్ని ఏ గ్రహాలు చూడట్లేదని మనం చెప్పొచ్చు. ఇందాక చెప్పిన విధంగానే దశమాధిపతి అయిన గురుగ్రహం ఈ విధంగా 6వ భావంలో ఉన్నాడు. అక్కడ 6వ భావం అనేది బేసికల్ గా సర్వీస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దశమాధిపతి అనేవాడు 6వ భావంలో ఉండడం అనేది ఒక రకంగా మంచి విషయంగా చెప్పొచ్చు. అంటే అలాగే గురువుకి ప్రధానంగా ఇక్కడ ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహాలతో సంబంధం అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఈ పర్సన్స్ యొక్క కెరీర్ గ్రోత్ అనేది కూడా పాజిటివ్ గానే ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. 1, 2, 7, 10 స్థానాలు మనం అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఇక తర్వాత రూల్కి మనం వెళ్దాం. తర్వాత రూల్ ఏంటంటే ఈ జాతక చక్రంలో ఏమైనా యోగాలు అనేవి ఫామ్ అయినాయా అనే విషయాన్ని మనం చూడాలన్నమాట. ఈ జాతక చక్రంలో 2 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అవేంటంటే శని గ్రహం, కుజగ్రహం. కాకపోతే లగ్నం నుంచి అది కేంద్ర స్థానం అవ్వలేదు కాబట్టి అక్కడ ఎటువంటి యోగాలు అనేవి ఫామ్ అవ్వలేదు. ఇక సూర్యగ్రహం విషయానికి వచ్చినట్లయితే సూర్యుడి ఇక్కడ నీచపడడం జరిగింది. సో సూర్యుడికి ఏమైనా నీచభంగం అయిందా అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. రవిగ్రహం ఇక్కడ తులారాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం స్వక్షేత్రంలో కానీ ఉచ్చరాశుల్లో ఉంటే ఈ రవిగ్రహానికి నీచభంగం అనేది అవుతుంది.
ఆ విధంగా ఇక్కడైతే జరగలేదు. అండ్ అలాగే స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ సూర్యగ్రహాన్ని చూడట్లేదు కాబట్టి ఈ సూర్యగ్రహానికి ఎటువంటి నీచ భంగం అనేది జరగలేదని మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మనం సరిగ్గా అనాలిసిస్ అనేది చేసినట్లయితే సూర్యుడు 29 డిగ్రీల 1 నిమిషం అండ్ అలాగే 18 సెకండ్లకి ఇక్కడ తులారాశిలో ఉండడం జరిగింది. అలా కాకుండా సూర్యుడు ఇక్కడ 29 డిగ్రీల 50 సెకండ్లకు కానీ ఆ విధంగా కనుక ఉన్నట్లయితే, ఈ విధంగా చివరి డిగ్రీలో కనుక ఏదైనా గ్రహం ఉన్నట్లయితే మనం భావచాట్లో ఏం తీసుకుంటాం అంటే ఆ గ్రహాన్ని మనం తర్వాత భావంలో తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే సూర్యుడు ఇక్కడ ఓన్లీ 5వ స్థానాన్ని మాత్రం కాదు 6వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా కనుక జరిగినట్లయితే ఇక్కడ శనిగ్రహం స్వక్షేత్రంలో ఉంటూ ఆయన యొక్క దశమ దృష్టి అనేది ఇక్కడ ఈ 6వ భావం మీద పడింది కాబట్టి సో ఆటోమేటిక్గా అప్పుడు సూర్యగ్రహానికి నీచభంగ రాజయోగాన్ని ఫామ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చంద్రగ్రహం నుంచి గురువు ఇక్కడ కేంద్ర స్థానాన్ని 4లో ఉన్నాడు కాబట్టి గజకేసరి యోగం ఏమైనా ఫామ్ అయిందా అని అడిగినట్లయితే ఆ 2 గ్రహాలకే రాశులు అనేవి స్వక్షేత్రం కానీ ఉచ్చ రాశులు కానీ అవ్వలేదు కాబట్టి అక్కడ ఎటువంటి గజకేసరి యోగం అనేది ఫామ్ అవ్వలేదు. కుజగ్రహం అక్కడ చంద్రగ్రహంతో కేంద్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ చంద్రమంగళ యోగం అనేది ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. పైగా అక్కడ కుజుడు అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ చంద్రగ్రహం స్వక్షేత్రంలో లేనప్పటికీ ఈ యోగం అనేది కొంతవరకు పనిచేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ చంద్రమంగళ యోగం వల్ల పర్సన్స్ అనేవాళ్ళు చాలా బ్రేవ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో ఈ పర్సన్స్ అనేవాళ్ళు పాజిటివ్ మైండెడ్గా డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో యోగాల గురించి చూడటం అయింది. ఏదైనా జాతక చక్రంలో శని చంద్రుల మధ్య ఏదైనా కనెక్షన్ కనుక ఫామ్ అయినట్లయితే దాన్ని ఏం చెప్తారంటే పునర్పు దోషంగా చెప్పడం జరుగుతుంది. ఈ దోషం ఉంటే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనుకున్న పనులన్నీ ఎక్కువగా డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే చంద్రగ్రహం మనోకారకుడు కాబట్టి సో ఎప్పుడైతే ఇక్కడ శనిగ్రహం యొక్క ప్రభావం అనేది అక్కడ చంద్రగ్రహం మీద ఉంటుందో మనం అనుకున్న పనులన్నీ అక్కడ ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఈ లగ్నానికి ఇక్కడ శనిగ్రహం యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి ఈ దోష ప్రభావం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మనం దోషాల గురించి చెప్పాలంటే లగ్నం నుంచి కుజుడు 6వ భావంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్కి లగ్నం నుంచి అయితే కుజు దోషం లేదు, కానీ చంద్రుడి నుంచి కుజుడు అక్కడ 4వ భావంలో ఉన్నాడు, శుక్రుడి నుంచి 1వ భావంలో ఉన్నాడు కాబట్టి ఈ చంద్ర శుక్ర గ్రహాల నుంచి ఈ పర్సన్స్కి కుజు దోషం అనేది ఉందని మనం చెప్పచ్చు అన్నమాట. ఇంకా కాలసర్ప దోషం విషయానికి వచ్చినట్లయితే రాహు కేతు గ్రహాల మధ్యలో మనకి గ్రహాలన్నీ లేవు కాబట్టి ఆటోమేటిక్గా ఈ కాలసర్ప దోషం అనేది ఈ జాతక చక్రంలో లేదని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఒక రూల్ తర్వాత ఒక రూల్ని అప్లై చేసుకుంటూ వచ్చి అన్ని గ్రహాలని అన్ని హౌసెస్ని అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. ఈ జాతక చక్రం చూసినట్లయితే శని ఇక్కడ స్వక్షేత్రంలో నుండి బలంగా ఉన్నాడు, కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు ప్రధానంగా బలంగా ఉన్నారని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే గురు గ్రహం కూడా అక్కడ మిత్రస్థానంలో ఉంటే ఇక్కడ శుభగ్రహాలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాడు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గురుగ్రహం కూడా ఈ జాతకులకి బలంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వగలరని మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ శని గురు కుజగ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్కి రిజల్ట్స్ అనేవి చాలా ఫేవరబుల్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగానే ఎక్కువగా బలంగా ఉన్న గ్రహాలను చూసినట్లే ఏ స్థానం అనేది బలంగా ఉంది అండ్ అలాగే ఏ స్థానం మీద ఎక్కువ గ్రహాల యొక్క ప్రభావం ఉంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 6వ భావం మీద ఎక్కువగా గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు బేసికల్గా వాళ్ళు చేసే ఉద్యోగానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ పర్సన్స్ అనేవాళ్ళు భయపడకుండా కాంపిటేటివ్ నేచర్తో ఎంత బాగా ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది అంత బాగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ జాతక చక్రాన్ని మనం ఈ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. సో ఇక నవాంశ చార్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటిదాకా మనం ఏ రూల్స్ అయితే డిస్కస్ చేసామో ఆ రూల్స్ అన్ని మనం ఈ నవాంశ చార్ట్లో అప్లై చేసినట్లయితే అప్పుడు ఇదే విధంగా మనకి నవాంశ చార్ట్ అనేది కూడా ఎంతవరకు బలంగా ఉందో అనే విషయం మనం తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పచ్చు అంటే ఎక్కువగా పాజిటివ్ కాంబినేషన్స్ ఈ జాతక చక్రంలో ఉన్నాయి, నెగిటివ్ కాంబినేషన్స్ అనేవి చాలా తక్కువ శాతం ఉన్నాయి కాబట్టి వింశోత్తరి దశ అనేది ఈ పర్సన్స్కి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వింశోత్తరి దశను మనం తెలుసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దశ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వింశోత్తరి దశ అనేది వస్తుంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చంద్రుడు మకా నక్షత్రాన్ని కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు కేతు యొక్క మహాదశలో జన్మించారని మనం చెప్పొచ్చు. ఈ కేతు యొక్క మహాదశ అనేది నవంబర్ 95 నుంచి 2002 ఏప్రిల్ వరకు ఉందని మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శుక్ర మహాదశ అనేది 20 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. ఈ 20 సంవత్సరాలు అయిన తర్వాత రవి యొక్క మహాదశ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహం యొక్క మహాదశ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ కింద ఉన్నవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ శుక్రగ్రహం యొక్క మహాదశలో ఈ శుక్రుడు యొక్క అంతర్దశ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనమాట. శుక్ర మహాదశ అనేది 2002 ఏప్రిల్లో స్టార్ట్ అయింది కదా. ఈ శుక్రగ్రహం యొక్క మహాదశలో ఈ శుక్రుడు యొక్క అంతర్దశ అనేది
ఆగస్టు 2005 వరకు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ అంతర్దశలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ మిథున లగ్నానికి యోగకారకమైన ఈ శుక్రమార్గదశ అనేది చిన్నప్పుడే రావడం అనేది ఒక రకంగా నెగిటివ్ విషయంగా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి 21, 22 సంవత్సరాలు వచ్చే లోపే ఇక్కడ శుక్రమార్గదశ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా 20 నుంచి 30 సంవత్సరాల వయసు జరుగుతున్నప్పుడు కనుక ఇలాంటి యోగకారకమైన మార్గదశలు కనుక పడినట్లయితే ఆ పర్సన్స్ కి రిజల్ట్స్ అనేవి ఇంకా పాజిటివ్ ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. కేతు యొక్క మహాదశలో పుట్టడం వల్ల అదృష్టం ఏంటంటే ఈ పర్సన్స్ కి శని మహాదశ, బుధ మహాదశ అనేవి చాలా చివరి స్టేజ్లో వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏదైనా లగ్నానికి యోగకారకమైన గ్రహాల యొక్క దశలు అనేవి చివరిలో కనుక వచ్చినట్లయితే ఆ గ్రహాల యొక్క మార్గదశ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అప్పటి వరకు ఆ గ్రహాలు బలంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్సన్స్ కి ప్రజెంట్ ఏం జరుగుతుందంటే రవిగ్రహం యొక్క మార్గదశలో రాహు యొక్క అంతర్దశ అనేది జరుగుతుంది. ఈ రవిగ్రహం జాతక చక్రంలో నీచపడటం వల్ల ఈ రవిగ్రహం మార్గదశలో ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పర్సన్స్ కరెక్ట్ గా ఈ దశ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆ పర్సన్ కెరీర్ అనేది మొదలవుతుంది అనే పీరియడ్ లో ఈ దశ అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్స్ కి ఉద్యోగం రావడానికి చాలా వరకు సవాల్గా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇక రాహుగ్రహాన్ని ఈ లగ్నానికి మనం శుభుడుగా తీసుకున్నప్పటికీ రవి రాహుగ్రహాల మధ్య ఎప్పుడు పరస్పరం శత్రుత్వంగా ఉంటుంది కాబట్టి ఈ దశ అనేది అంతగా యోగించకపోవచ్చని మనం చెప్పొచ్చు అనమాట. రవిగ్రహం యొక్క మార్గదశలో ఈ గురుగ్రహం యొక్క అంతర్దశ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ కి కెరీర్ విషయంలో పాజిటివ్ గా జరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే గురుగ్రహానికి దశమాధిపత్యం రావడంతో పాటు ఈ గురుగ్రహానికి శుభగ్రహాల యొక్క సంబంధం ఉంది అండ్ అలాగే గురువు అక్కడ సర్వీస్ ని ఇండికేట్ చేసి 6వ భావంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఈ పర్సన్స్ కి రవి యొక్క మహాదశలో ఈ గురువు యొక్క అంతర్దశ అనేది కెరీర్ కి కొద్దిగా పాజిటివ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం జాతక చక్రంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం నిర్ధారించుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఈ పర్సన్స్ కి ఎక్కువగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. ఓన్లీ బలంగా ఉండే గ్రహాలే కాదు ఆ లగ్నానికి యోగకారకమైన గ్రహాల యొక్క దశలు కూడా వచ్చినప్పుడు ఆ పర్సన్స్ కి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వస్తాయని మనం ఫైనల్ గా చెప్పొచ్చు. మళ్ళీ మీరు లగ్న చాటుకు వెళ్ళాలంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఫైనల్ గా నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే గ్రహాలు అనేవి ఏ నక్షత్రంలో ఉన్నాయి అండ్ అలాగే ఆ నక్షత్రనాథుడు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆధారంగా తీసుకుని గ్రహ బలాన్ని మనం నిర్ణయించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా గ్రహం అనేది యోగకారకమైన నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం అనేది పాప అయినప్పటికీ మనకి రిజల్ట్స్ అనేవి కొంతవరకు పాజిటివ్ గా ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు D1 చార్ట్ ని, నవాంశ చార్ట్ ని అండ్ అలాగే గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి అండ్ అలాగే ట్రాన్సిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇక ఫైనల్ గా ఇంకా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి కావాలంటే గోచారం అనేది ఈ పర్సన్స్ కి ఎంతవరకు అనుకూలంగా ఉంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాతక చక్రంలో ఏ గ్రహాలు అయితే బలంగా ఉన్నాయో అదే గ్రహాలు గోచారంలో కూడా అనుకూలంగా పాజిటివ్ గా కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ కి ఆ పర్టికులర్ గోచారం జరుగుతున్న పీరియడ్ లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. గోచారాన్ని పరిశీలించేటప్పుడు రాసిన ఆధారంగా ఆ పర్సన్స్ కి ఏమైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఇటువంటివి ఏమైనా జరుగుతున్నట్లయితే జాతక చక్రం అనుకూలంగా ఉన్నప్పటికీ వాళ్ళు అనుకున్న పనులన్నీ డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుందని మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైవ్ జాతకాన్ని మనం ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనే విషయం గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని భావిస్తున్నాను. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా కనుక అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనం రాబోయే వీడియోల్లో ఇదే విధంగా చాలా రకాల లైవ్ చార్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మన లైఫ్లో ఉండే ముఖ్యమైన విషయాలు అంటే జాబ్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం స్పెషల్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాము. చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.